లూకా సువార్త 23:34. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. రెండవ మాట లూకా సువార్త 20:43. నేడు నీవు నాతో కూడా పరదీసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని నేను. మూడవ మాట యోహాను సువార్త 19:26. అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. నాలుగవ మాట మత్తయి సువార్త 27:46. ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఐదవ మాట యోహాను సువార్త 19:28. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొగునుచున్నానెను. ఆరవ మాట యోహాను సువార్త 19:30. యేసు ఆ చిలుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏడవ మాట లూకా సువార్త 23:46. తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగించుచున్నానెను.